హలో హాయ్ అండి. అసలు టెర్రస్ గార్డెన్లో మనం ఏమేమి మొక్కలు వేసామో అన్నీ చూద్దాం పదండి. ఇవన్నీ చిన్ని చిన్ని సీడ్స్ వేసామండి. ఇవి పెద్దగా అయిన తర్వాత ఇలా కుండీల్లో అయితే వేస్తాము. ఇది కొత్తిమీర. ఇప్పటికి 5 or 6 times ట్రై చేశానండి కొత్తిమీర ధనియాలు వేసి, ఇదే రావడం. ఇది వచ్చేసి సన్నజాజి మొక్క అండి. డైలీ సన్నజాజి అయితే చాలా పూస్తాయి అన్నమాట. నిన్న కోయలేదు, వర్షం పడింది. సో చూడండి అన్నీ ఎలా వాడిపోయాయో. సరిపదండి, 1 by 1 ఏమేమి మొక్కలు చూద్దాం. ఇది కృష్ణ తులసి అండి. చూడండి ఆకులు ఎంత నల్లగా ఉన్నాయో. కృష్ణ తులసి అంటారంట ఈ మొక్కని. నెక్స్ట్ ఇది వాటర్ యాపిల్. ఇది వచ్చేసి పచ్చిమిరకాయ చెట్టు అండి. పచ్చిమిర్చికి అయితే చూడండి అక్కడక్కడ చిన్న చిన్న పచ్చిమిర్చి వచ్చాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇది చెర్రీస్ చెట్టు అండి. చెర్రీస్ అంటే నేను అనుకున్నాను కిల్లీలో వేస్తారు కదండి, ఆ చెర్రీస్ అనుకున్నాను. ఏ చెర్రీస్ చెట్టో తెలియదు. ఇది కూడా పచ్చిమిర్చి అండి. అంటే పచ్చిమిర్చి మొత్తం ఒక చిన్న బౌల్లో వేసాం అనమాట. అన్నీ వచ్చాయి. ఇంకా వచ్చినవన్నీ 2 మొక్కలు అన్ని ప్లేసెస్లో ఖాళీ ఉన్న దగ్గర పెట్టేసాం అనమాట. ఇది వచ్చేసి లిచి. ఇది కూడా పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇది దానిమ్మ. పూత కూడా వచ్చింది. దానిమ్మకాయలు కూడా వచ్చేస్తాయి ఇంకొన్ని రోజుల్లో. ఇది వాక్కాయ. వాక్కాయ చెట్టు అండి. తెలుసా మీకు వాక్కాయ అసలు ఎలా ఉంటాయి అనేది? మా ఫ్రెండ్స్ కొంతమందికి వాక్కాయ అంటే ఏంటో కూడా తెలియదు అంటండి. సో వాళ్ళకి ఫోటో పెట్టా గూగుల్లో డౌన్లోడ్ చేసి, వాక్కాయ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. ఇదేమో మామిడికాయ చెట్టు అండి. మామిడికాయ చెట్టు ఏమో చిన్నగా ఉంది, దానికి ఒక చిన్న కాయ వచ్చింది. ఇక్కడ కూడా వచ్చాయి, మరి ఎన్ని ఉంటాయో ఎన్ని రాలిపోతాయో చూడాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి బెండకాయ చెట్టు అండి. మార్నింగే బెండకాయలన్నీ కోసేసాం. ఉన్నాయిలే అక్కడక్కడ, అవి ఇంకా పెరగాలి. ఇది చిక్కుడుకాయ చెట్టు అండి. చిక్కుడుకాయలు కూడా మమ్మీ కోసేసింది. ఇదిగోండి. అసలు ఈ ఆకులో చిక్కుడుకాయలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు. ఇది అల్లుకునే చెట్టు ఏమో అనుకున్నాం మేము, కాదు నార్మల్గానే పెరుగుతుంది. ఇది టమాటో. ఇది ఎంటీగా ఉంది కదా, లాస్ట్ టైం గోంగూర ఉందండి, కోసేసాం మొత్తం. ఇది వచ్చేసి ఇది టొమాటోనే. ఇది వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్లు, నాట్ చెట్టు, చాలానే ఉన్నాయి. ఇది తోటకూర. ఇది చుక్క కూర అండి. ఇందులో ఒక వంకాయ చెట్టు వచ్చింది. సో దీనికి ఒక్క చెట్టుకి కాయలు వస్తున్నాయి మరి. ఇది వైట్ రోజ్. యాజ్ యూజువల్ వైట్ రోజ్ మాత్రం డైలీ 2-3 ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి. ఇది కూడా వంకాయ చెట్టే, ఒకటి సపరేట్గా కుండీలో వేసాం. ఇది నిమ్మకాయ చెట్టు అండి. ఇది యాలుకలు. ఇది లవంగం. ఈ 2 స్వాప్ అయినట్టునండి, నాకు గుర్తులేదు ఏది లవంగమో ఏది యాలకలో, వచ్చాకని తెలియదు క్లారిటీగా. ఇది మల్బరీ. మల్బరీ కాయలు ఎప్పుడన్నా టేస్ట్ చేశారా మీరు? చేస్తే కామెంట్ చేసేయండి. నేను ఈ చెట్టు వేసిన తర్వాత అసలు మల్బరీ కాయలు ఎలా ఉంటాయి అనేది చెప్తే ఇంక మొన్నే తీసుకొస్తే టేస్ట్ చేశాను, బాగున్నాయండి పుల్లగా. దిస్ ఈజ్ ఆల్సో పచ్చిమిర్చి. చూడండి ఈ చెట్టుకి పచ్చిమిర్చి చాలానే వచ్చాయి. ఇది కూడా వంకాయ అండి. ఇది వంకాయ, కాకపోతే బారు వంకాయ. ఇందక్కడదేమో రౌండ్ వంకాయ. ఇది టొమాటో. అన్నిటికన్నా ఈ చెట్టు మాత్రం పచ్చగా అసలు బాగా పెరిగిందండి. పసుపు కొమ్మల చెట్టు అంట. పసుపు కొమ్మలు రావాలంటే 3-4 months పడుతుంది అంటండి. సో చూద్దాం ఎలా వస్తాయో. సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు పక్కనే ఒక టమాటో కూడా వచ్చేసింది. అంటే కూరగాయలు కడిగిన వాటర్ పోస్తాం కదా, ఇంకా అలా మొక్కలు అయితే వస్తున్నాయండి. సపోటాకు ఒక చిన్న సపోటా వచ్చింది, ఇటు సైడ్ వస్తున్నాయి అక్కడక్కడ బుడ్డి బుడ్డి సపోటా. ఇది స్వీట్ లెమన్. ఇది ఫస్ట్ నుంచి ఇంతే ఉంది స్వీట్ లెమన్ సైజు, లేట్గా పెరుగుతుందేమో. ఇది రోజ్. ఇది వాము చెట్టు కూడా చాలా వచ్చింది.
వామ్ బజ్జీలు వేసుకుందాం అనుకుంటున్నాం. ఇది ఎల్లో కలర్ రోజ్, ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఉంది. ఇది చూడండి ఎలా ఎండిపోయిందో. ఎండకి అసలు కనకాంబరాల మొక్కలు మొలవట్లేదండి. ఈ 3 కుండీల్లో అయితే చామంతి మొక్కలు వేసాము. అసలు వేసినప్పటి నుంచి అవి లేవు. ఎండకు పొలం ఉండవో ఏమో అర్థం కాలేదు. ఎందుకని అలా ఎండిపోయాయో అర్థం కాదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఏ టైంలో వేయాలి, పలానా టైంలో వేయాలి, వర్షాలు పడే ముందు వేస్తే బాగుంటాయని అలా అంటారు కదా. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం అంతే వేస్తాం. ఇది కూడా వాటర్ యాపిల్ అండి. ఇది రోజ్. ఇది ఏం చెట్టు అని అడగండి, నాకు కూడా తెలియదు, నేను లేనప్పుడు వేశారు. ఇది విరజాజుల మొక్క, ఇది మందారం, ఇవి వేరుశనగ. ఇది మాత్రం మీకే క్వశ్చన్ అనమాట. ఇదేం మొక్క తెలిస్తే కామెంట్ చేసేయండి. దీన్ని ఎక్కువగా హెయిర్కి వాడతారు, హెయిర్ గ్రోత్ అవ్వడానికి పర్పస్ కోసం. సో నేను హింట్ ఇచ్చేసాను, ఇది ఏంటి అనేది మీరే కామెంట్ చేయాలి. ఇందులో ఇక్కడైతే 2 మొక్కలు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి సొరకాయ. ఇది లోపల ఎక్కడో ఉంది ఒక సొరకాయ. ఇది సొరకాయ. ఇది బీరకాయ అండి. ఎక్కడో చిన్న పిందెలు వచ్చాయి, చూసాను నేను. ఇదిగోండి చిన్న బీరకాయలు వస్తున్నాయి. ఇది దోసకాయ. దోసకాయలో ఒక వంకాయ మొలిచేసింది, ఒక చిక్కుడుకాయ కూడా వచ్చింది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు నాకు కూడా. ఈ దోసకాయలు మాత్రం కూరగాయలు కడిగిన నీళ్ళు వెళ్ళి వచ్చాయి. అన్ని దోసకాయలు కోసేసాము, చిన్న పిందులు ఉన్నాయి. ఇది పచ్చిమిర్చి. ఇది పైనాపిల్. ఇది వచ్చేసి రేగ్గాయ అండి. చూడండి ప్రతి కొమ్మకి చిన్న కాయలు ఉన్నాయి. అది పూత లేకపోతే కాయలా, వస్తాయా రావా అనేది అయితే డౌట్ నాకు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానండి. ఇది అంజూర్. ఇది మల్లెపూల చెట్టు అండి. ఇదేమో బొప్పాయి చెట్టు అండి, బాగానే గ్రో అవుతుంది. ఇది పైనాపిల్. ఇది బత్తాకాయ చెట్టు అండి. లాస్ట్ టైం ఏదో వీడియోలో అనుకుంటా నిమ్మకాయ అని చెప్పాను, సారీ అండి. అంటే నిమ్మకాయకి బత్తాకాయకి డిఫరెన్స్ తెలియలేదు నాకు అప్పుడు. ఇది జామకాయ చెట్టు. జామకాయ చెట్టు కూడా బాగానే ఉంది. జామకాయ వచ్చింది ఒకటి, ఇదిగోండి. మరి రెడ్ జామకాయో వైట్ జామకాయో. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టుకి చూడండి చిగుళ్ళు రెడ్గా భలే ఉన్నాయి. ఇది చెప్పాను కదా చిన్ని కమలకాయ అని చెప్పి, అవి అనమాట స్మాల్ ఆరెంజెస్. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. లాస్ట్ టైం స్టార్ ఫ్రూట్ ఒకటి కాసింది కదా, అది బరువు ఎక్కువ అయిపోయినట్టుంది, కొమ్మ దగ్గర తెగి పడిపోయిందండి. ఇది ఉసిరికాయ చెట్టు అండి, పెద్ద ఉసిరికాయ చెట్టు. మన టెర్రస్ గార్డెన్లో వేసిన మొక్కలన్నీ. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంతసేపు చూశారు కదా, ఒక లైక్ కొట్టి షేర్ చేసేయచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అనమాట. మీరు అలా క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేసి చూసేయచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.